నమస్తే దీక్ష అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనము ఎన్సీఆర్టీ క్లాస్ 7 హిస్టరీలోని చాప్టర్ 3 ఢిల్లీ సుల్తాన్స్లోని పార్ట్ 4 చూద్దాము. పార్ట్ 4 ఏంటి అంటే ద సర్కిల్ ఆఫ్ జస్టిస్. ద సర్కిల్ ఆఫ్ జస్టిస్ అనేది ఒక చిన్న బాక్స్లో ఇచ్చారు. అంటే ఏంటి, అసలు దీన్ని ఎవరు రాశారు అనేది మనము తెలుసుకుందాము. ఓకే, సో మీరు ఇంతకు ముందు అయిన పార్ట్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ క్లాస్ 7 హిస్టరీ ఇన్ తెలుగు అని ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో చూడాలి. అండ్ మన ఛానల్లో మెంబర్షిప్ ఆప్షన్ ఉంది, జాయిన్ ఆప్షన్ అని. మీరు జాయిన్ అవుతే స్పెషల్ జాగ్రఫీ లైవ్ క్లాసెస్ నేను తీసుకుంటాను. సో ఫర్ మెంబర్స్ ఓన్లీ, దీక్ష అకాడమీ మెంబర్స్ ఓన్లీ, వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో కింద జాయిన్ ఆప్షన్ ఉంటుంది. 89 రూపీస్ కట్టి మీరు మెంబర్షిప్ తీసుకుంటే నేను జాగ్రఫీ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ద సర్కిల్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటో చూద్దాము. చిన్న బాక్స్లో ఇచ్చారు. అయితే ఈ ఢిల్లీ సుల్తాన్స్ ఎవరు? ఇస్లాం రూలర్స్ కదా, ఫారెన్ రూలర్స్ వీళ్ళు. ఇండిజీనియస్ డైనాసిటీస్ కాదు ఇవి, తుర్కిష్ రూలర్స్ వీళ్ళు. మనకి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, అవునా, ఫారెన్ రూలర్స్ వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారు. ఇప్పుడు సుల్తాన్ మహ్మద్ ఆఫ్ గజనీ వచ్చాడు, దండయాత్రలు చేశాడు, ఇక్కడున్న సంపదనంతా కొల్లగొట్టాడు, ఎక్స్ప్లాయిటేషన్ చేశారు ఈ ఫారెన్ రూలర్స్. కానీ వీళ్ళు కొన్ని విషయాలు కూడా, కొన్ని ఐడియాలజీస్ కూడా మనకు నేర్పారనమాట. ఫకీర్-ఈ ముదాబిర్ ఎవరైనా అని అంటే ఈయన మన కుతుబుద్దీన్ ఐబక్ స్లేవ్ డైనస్టీ స్థాపకుడు, తర్వాత ఇల్తుత్మిష్ ఆ కాలంలో ఉన్న వాళ్ళే ఆయన కంటెంపరీ. ఈయన వాళ్ళ సమకాలికుడు ఫకీర్-ఈ ముదాబిర్. ఆయన 13th సెంచరీలో 13వ శతాబ్దంలో ఒకటి రాశాడు. ఏం రాశాడు అని అంటే ద సర్కిల్ ఆఫ్ జస్టిస్ రాశాడు. ద సర్కిల్ ఆఫ్ జస్టిస్ అంటే ఏంటి అని అంటే, ఈ సర్కిల్ ఆఫ్ జస్టిస్ అనేది స్టేట్కి మరియు అక్కడ ఉన్న పీపుల్కి మధ్య రిలేషన్షిప్ని ఇది చెప్తుందన్నమాట. ద సర్కిల్ ఆఫ్ జస్టిస్ విచ్ రన్స్ బిట్వీన్ ద రూలర్ అండ్ హిజ్ సబ్జెక్ట్ ఈజ్ యాజ్ ఫాలోస్. అంటే ఏంటి అంటే, ఒక పరిపాలకుడు ఎలా తన రాజ్యాన్ని నడపాలి అనే దాని గురించి ఒక థియరీ చెప్పాడు. దాన్నే సర్కిల్ ఆఫ్ జస్టిస్ అని అంటారు. ఏంటి అని అంటే, ఒక రాజు సర్వైవ్ అవ్వాలంటే ఖచ్చితంగా సైనికులు ఉండాలా వద్దా? ఉండాలి. ఒక రాజు సర్వైవ్ అవ్వాలంటే, ఒక రాజు నిలదొక్కుకోవాలంటే కంపల్సరీ సోల్జర్స్ ఉండాలి. మరి సైనికులు ఊరికే వస్తారా? వాళ్ళకి వేతనాలు ఇవ్వాలా వద్దా? వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి. సోల్జర్స్ కెనాట్ లివ్ వితౌట్ శాలరీస్. ఒక రాజు సైనికులకి జీతాలు ఇచ్చి, వేతనాలు ఇచ్చి సైనికులను పెట్టుకోవాలి. మరి శాలరీస్ ఎక్కడి నుండి వస్తాయి? శాలరీస్ కమ్ ఫ్రమ్ రెవెన్యూ కలెక్టెడ్ ఫ్రమ్ పీసెంట్స్. రైతుల దగ్గర నుండి, ప్రజల దగ్గర నుండి పన్నులు వసూలు చేసిన డబ్బులతోనే కదా శాలరీస్ ఇచ్చేది కింగ్. ఇప్పుడు వెనకటి కాలంలో మోనార్కీ సిస్టంలో అయితే కింగ్. ఇప్పుడు మన గవర్నమెంట్, ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మన ప్రభుత్వం ఎలా నడుస్తుంది? మనం ట్యాక్సెస్ పే చేస్తేనే కదా. సో సోల్జర్స్కి శాలరీస్ ఇవ్వాలంటే ఈ పీసెంట్స్ రైతుల దగ్గర నుండి, అప్పుడు రైతులు ఉండేవారు, ఇంకా ప్రజల దగ్గర నుండి పన్నులు వసూలు చేయాల్సిందే. మరి పీసెంట్స్ వాళ్ళు ట్యాక్సెస్ పే చేయాలి అని అంటే, వాళ్ళు రెవెన్యూ పే చేయాలి అని అంటే, డబ్బులు కట్టాలి అంటే రాజ్యానికి వాళ్ళు ఎలా కడతారు? వాళ్ళు ప్రాస్పరస్గా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడే, పంటలు బాగా పండి వాళ్ళ దగ్గర డబ్బులుంటేనే, డబ్బులో ఏదో ప్రాస్పరస్గా హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే రైతులు కానీ ప్రజలు కానీ పన్నులు పే చేయగలరు. మరి ఈ రైతులు, ఇక్కడ వీళ్ళు జస్ట్ పీసెంట్స్ అనే మెన్షన్ చేశాడు. ఎవరు? ఈ ఫకీర్-ఈ ముదాబిర్. అయితే ఈ పీసెంట్స్ ఎప్పుడు పన్నులు కడతారు? డబ్బులు రెవెన్యూ రాజ్యానికి కట్టగలరు అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడే. మరి వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు పీసెంట్స్ అంటే, ఎప్పుడైతే రాజు న్యాయంగా నిజాయితీగా పరిపాలన సాగిస్తాడో, ఆ రాజ్యాన్ని రాజు ఎప్పుడైతే నీతిగా, నిజాయితీగా, న్యాయంగా పరిపాలన సాగిస్తాడో అప్పుడే రైతులు సంతోషంగా ఉంటారు. సంతోషంగా ఉన్నారనంటే వాళ్ళకి పంటలు బాగా పండుతాయి, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా సమకూర్చితేనే వాళ్ళు డబ్బులు కట్టగలరు. డబ్బులు కడితేనే వాళ్ళు సోల్జర్స్కి శాలరీస్ ఇవ్వగలరు. సోల్జర్స్ ఉంటేనే రాజు ఉంటాడు. అంటే ఇందులో ఏ ఒక్కరూ లేకున్నా కానీ రాజ్యం నడవదు అనమాట. సో కింగ్ నుంచి
మళ్ళీ కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ కింగ్ దగ్గరే ఎండ్ అయింది. అవునా? కింగ్ దగ్గర స్టార్ట్ అయితే మళ్ళీ కింగ్ దగ్గరే ఎండ్ అయింది. సో ఇది సర్కిలే కదా. సో దిస్ ఈజ్ ద సర్కిల్ ఆఫ్ జస్టిస్. ఓకే, ఇది ఢిల్లీ సుల్తాన్స్ కాలంలో ఇది సర్కిల్ ఆఫ్ జస్టిస్ అనమాట. దట్స్ ఇట్. వెరీ షార్ట్ వీడియో, చిన్న బాక్స్లో ఉంది. నెక్స్ట్ ఇంకొక బాక్స్ ఉంది. మినాహి సిరాజ్ ఈ రజియా సుల్తానా గురించి ఏమన్నారు, ఆయన వ్యూస్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. దట్స్ ఇట్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దీక్షా అకాడమీ. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో ఆల్ సబ్జెక్ట్స్ ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ క్లాస్ 6th to class 12th థియరీ ప్లస్ ఎంసీక్యూస్ ఉండటం జరుగుతుంది. మీరు ప్లేలిస్ట్ చూసి మీకు నచ్చిన సబ్జెక్ట్ చూస్ చేసుకొని చూడటమే. ఇంకా థ్యాంక్ యూ.